అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేవాలయ సందర్శన, ధ్యానం వంటివి మీ మనసుకు సాంత్వన కలిగిస్తాయి. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించగలుగుతారు. ఈరోజు మీకు ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెలికితీస్తారు. మీ జీవితంలో మంచి అనుభూతులు కలుగుతాయి. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు చర్చనీయాంశమవుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. డబ్బు, సంపద, ఆర్థిక స్థిరత్వం ఇవి జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలు ఒక ప్రశాంతమైన నదిలా ప్రవహించనున్నాయి. ఊహించని లాభాలు, ధన ప్రవాహం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. అనవసరమైన వాటిపై ధనం వెచ్చించకుండా పొదుపు చేయడం మీ భవిష్యత్తుకు మరింత భరోసాని ఇస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి. మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న వేడుకలు లేదా కలయికలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. వారి సలహాలు మీకు మార్గదర్శనం చేస్తాయి. కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కానీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. సహనంతో వ్యవహరించడం ద్వారా కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. పిల్లలతో ఆనందంగా ఉంటారు. కుటుంబంతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు రచించుకోవడానికి ఇది మంచి రోజు. క్రీడాకారులకు ఈరోజు మంచి విజయం లభిస్తుంది. మీరు పడిన శ్రమకు గుర్తింపు లభించి ముఖ్యమైన పోటీలలో రాణిస్తారు. కొత్త శిక్షణ కార్యక్రమాలలో చేరడానికి ఇది మంచి సమయం. కానీ శారీరక శ్రమ ఎక్కువగా చేయడం వల్ల చిన్నపాటి కండరాల నొప్పి లేదా గాయాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈరోజు చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు జరిగే అవకాశముంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట తూలడం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి. మీ సహనాన్ని కోల్పోకుండా ఉండటానికి ప్రయత్నించండి. అనవసర విషయాలపై వాదోపవాదాలకు దిగి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు. అపరిచితులతో దూరంగా ఉండటం మంచిది. కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటల్లో, చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం. లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. ఈరోజు మీరు చేసిన చిన్నపాటి తప్పులు కూడా కొన్నిసార్లు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ నిర్ణయాలను 1-2 సార్లు పరిశీలించుకోండి.
ఇతరుల సలహాలను స్వీకరించండి. మీ తప్పులను అంగీకరించడానికి సంకోచించకండి. వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. మీ తప్పులను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తే అది మరింత పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల నిజాయితీగా ఉండటం, బాధ్యత తీసుకోవడం చాలా అవసరం. తప్పులు చెయ్యడం సహజం, కాని వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోవాలి. దాంపత్య సంబంధాలలో ఈరోజు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రయాణం లేదా ఒక ప్రత్యేకమైన సాయంత్రం గడపడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. అయితే మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై అపోహలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా గత విషయాలను ప్రస్తావించడం ద్వారా కొంత చిరాకు కలగవచ్చు. మాటతీరులో సంయమనం పాటిస్తే మీ బంధం మరింత బలపడుతుంది. ఈరోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీరు ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత దృఢంగా ఉంటారు. మీ మనోధైర్యం మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు మీపై, ఇతరులపై నమ్మకాన్ని పెంచుకోవాలి. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది. మీ సామర్థ్యాలను విశ్వసించండి. ఇతరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల మీపై వారికి నమ్మకం పెరుగుతుంది. అయితే ఆత్మీయులలో ఒకరు మీకు అన్యాయం చేశారని మీరు భావించవచ్చు. ఇది మీ నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. అనుమానాలను నివృత్తి చేసుకోవడం వల్ల బహిరంగంగా మాట్లాడండి. నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి. కొంతమందికి కొత్త ప్రాజెక్టుల విషయంలో జాప్యం లేదా ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశముంది. ప్రభుత్వ నిబంధనల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు అనుకూలత ఉంటుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది. ఈరోజు మీరు ఎంతో ప్రేరణ పొందుతారు. మీ లక్ష్యాలను చేరుకోవటానికి మీకు కొత్త ఉత్సాహం వస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, సంఘటనలు మీకు స్ఫూర్తినిస్తాయి. కొన్నిసార్లు నిరాశ మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు, కాని అధిగమించగలరు. కొత్త సమావేశాలు, పరిచయాలు ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటాయి. వీరి ద్వారా మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. మీ సామాజిక వర్గం విస్తరిస్తుంది. కొన్ని ఊహించని వ్యక్తుల వల్ల మీకు కొంత అసౌకర్యం కలగవచ్చు. విద్యార్థులారా, ఈరోజు మీ చదువులో మీరు అనుకున్న ప్రగతి సాధించే అవకాశాలున్నాయి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. కొంచెం అజాగ్రత్త మీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు బాగా పెరుగుతాయి. కమ్యూనికేషన్ విషయంలో మీరు చాలా స్పష్టంగా, సమర్థవంతంగా ఉంటారు. చర్చలలో విజయం సాధిస్తారు. ఇతరులను ఒప్పించగలుగుతారు. కాని కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. అందుకే సున్నితంగా వ్యవహరించండి. మీ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోండి. మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంస్కారవంతమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం, మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం, మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి. మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపవుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పద్ధతులు మీకు స్ఫురిస్తాయి. మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది.
ఈరోజు స్నేహితులతో మీ బంధాలు మరింత బలపడతాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఓరెన్న కాలంగా కలుసుకోని మిత్రులను కలుసుకునే అవకాశం లభిస్తుంది. వారితో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా గడపవచ్చు. ఒక స్నేహితుని నుండి అన్ఎక్స్పెక్టెడ్ మద్దతు లభిస్తుంది. ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది. కొందరు స్నేహితులు మీపై అనవసరమైన ఒత్తిడి తీసుకురావచ్చు, లేదా వారి స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూడవచ్చు. చాడీలు, పుకార్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా ఉండటం మంచిది. స్నేహితుల మధ్య తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలపై అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.